అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ద్రవ్యోల్బణం ఏ విధంగా ఏర్పడుతుంది? ఎందుకు ఏర్పడుతుంది? ఒకవేళ ద్రవ్యోల్బణం ఏర్పడినట్టయితే దాని ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అనే వివిధ అంశాల గురించి మనం ఈరోజు తెలుసుకుంటాము. ఇందుకు గాను మనము స్టూడియోకు ఇద్దరు ఎక్స్పర్ట్స్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఒకరు ప్రొఫెసర్ ఎస్ కిషన్ రావు గారు. నమస్కారం. వీరు ఉస్మానియా యూనివర్సిటీ అర్థశాస్త్ర శాఖల్లో ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్గా పనిచేసి రిటైర్ అయ్యారు. వీరు ద్రవ్యోల్బణం పైనే కాకుండా అర్థశాస్త్రానికి సంబంధించి వివిధ అంశాలపైన అధ్యయనం చేయడం జరిగింది. అదేవిధంగా రెండవ ఎక్స్పర్టు డాక్టర్ పి బాలరెడ్డి గారు. వీరు ఓపెన్ యూనివర్సిటీ పీజీ కౌన్సిలర్గా పనిచేస్తున్నారు. ఇక సబ్జెక్టుకు వచ్చినట్టయితే అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి? సాధారణంగా ప్రజలు ద్రవ్యోల్బణం ఏ విధంగా అర్థం చేసుకుంటారు? మరి అర్థశాస్త్రానికి మరియు సామాన్య టర్మినాలజీకి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉందా? అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఈ ద్రవ్యోల్బణం ఏ విధంగా ఏర్పడుతుంది? ఈ ద్రవ్యోల్బణము ఏర్పడినట్టయితే ఎటువంటి ప్రభావాలు ఉంటాయి అనే వివిధ అంశాల గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. మొట్టమొదటగా డాక్టర్ బాలరెడ్డి గారు అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఈ ద్రవ్యోల్బణాన్ని సాధారణ వ్యక్తులు అంటే మనం సాధారణంగా న్యూస్ పేపర్ చదివినట్టయితే ప్రతి వారానికి ఒకసారి ద్రవ్యోల్బణం పెరిగినట్టుగా లేదా తగ్గినట్టుగా చూస్తూ ఉంటాము. మరి ద్రవ్యోల్బణం అంటే ఏంటి? సాధారణ వ్యక్తులు ఏ విధంగా అర్థం చేసుకుంటారో అదేవిధంగా అర్థశాస్త్రవేత్తలు ఈ ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా నిర్వచించడం జరిగింది అనే విషయాన్ని డాక్టర్ పి బాలరెడ్డి గారు ముందుగా చర్చిస్తారు. డాక్టర్ బాలరెడ్డి గారు. ప్రస్తుత కాలంలో మానవ జాతిని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలలో ద్రవ్యోల్బణం ఒకటి. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఏ గ్లోబల్ ఫెనోమెనన్. సాధారణ పరిభాషలో కానివ్వండి లేదా సాధారణ వ్యక్తుల దృష్టిలో కానివ్వండి, ద్రవ్యోల్బణం అనగా ధరల పెరుగుదల అనే అర్థం. కానీ అర్థశాస్త్ర పరిభాషలో కనుక చూసినట్టయితే క్రమంగా నిరంతరంగా ధరలలో కనుక పెరుగుదల ఉన్నట్టయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని మనం ద్రవ్యోల్బణంగా చెప్పుకోవచ్చు. అయితే ఆర్థిక వ్యవస్థలో అధికంగా ఉన్నటువంటి ధరలను ద్రవ్యోల్బణంగా మనం భావించలేం. ఈ ధరల పెరుగుదల అనేది నిరంతరంగా కొనసాగినట్టయితే, సంవత్సరము నెలల తరబడి కంటిన్యూగా కొనసాగినట్టయితే దాన్ని ద్రవ్యోల్బణంగా చెప్తాం. అయితే ద్రవ్యోల్బణ కాలంలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. తద్వారా ద్రవ్యం యొక్క విలువ పడిపోతుంది. దీన్నే మనం ద్రవ్యోల్బణంగా గుర్తిస్తాం లేదా భావించాల్సి ఉంటుంది. అయితే ఈ ద్రవ్యోల్బణానికి వివిధ అర్థశాస్త్రవేత్తలు వివిధ రకాలైనటువంటి నిర్వచనాలను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డాల్టన్ మహాశయుని ప్రకారం టూ మచ్ మనీ ఈజ్ చేజింగ్ ఏ టూ ఫ్యూ గుడ్స్ అని పేర్కొంటాడు. అనగా అధిక ద్రవ్యరాశి తక్కువ వస్తురాశిని తరమడమని చెప్పాడు. దీన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల కన్నా ద్రవ్యరాశి యొక్క సప్లై అధికంగా ఉందని భావన. ఇకపోతే హార్ట్రే ప్రకారము కరెన్సీని ఎక్కువగా చలామణిలో ఉంచడం అని చెప్తాడు. అనగా ద్రవ్యం యొక్క సప్లై అధికంగా ఉండడమే ద్రవ్యోల్బణమని పేర్కొన్నాడు ఆర్టే మహాశయుడు. పోతే క్రౌతర్ అనే అర్థశాస్త్రవేత్త ధరల పెరుగుదల మూలంగా ద్రవ్యం యొక్క విలువ పడిపోవడాన్ని ద్రవ్యోల్బణంగా పేర్కొన్నాడు. అదే రీతిలో మిల్టన్ ఫ్రిడ్మెన్ వస్తుత్పత్తి రేటులో పెరుగుదల కన్నా ద్రవ్యరాశిలో పెరుగుదల అధికంగా ఉన్నట్టయితే ద్రవ్యోల్బణం అని నిర్వచించడం జరిగింది. మిల్టన్ ఫ్రిడ్మెన్ దృష్టిలో ద్రవ్యోల్బణం అనేది ఒక మానిటరీ ఫెనోమెనన్గా, ద్రవ్య సంబంధమైనటువంటి దృగ్విషయంగా మిల్టన్ ఫ్రిడ్మెన్ పేర్కోవడం జరిగింది. ఇక మాథుర్ మహాశయునికి వస్తే మాథుర్ ప్రకారము సామాన్య ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిలు పడిపోవడాన్నే ద్రవ్యోల్బణమని పేర్కోవడం జరిగింది. ఇక కీన్స్ చెప్పినటువంటి ద్రవ్యోల్బణ నిర్వచనం ఇది ఆర్థిక వ్యవస్థలో జరిగేటటువంటి కార్యక్రమాలలో ఒక అంతర్భాగంగా పేర్కొన్నాడు. పెట్టుబడులు పొదుపుల మధ్య ఉన్నటువంటి సంబంధాలలో పొదుపుల కన్నా పెట్టుబడులు అధికమైపోయినప్పుడు ఆర్థిక వ్యవస్థలో ధరల పెరుగుదల అనేది సంభవిస్తుంది. దాని మూలంగానే ద్రవ్యోల్బణం వస్తుంది. కానీ ద్రవ్య సప్లై పెంచడం వల్ల మాత్రం ఈ ద్రవ్యోల్బణం అనేది సంభవించదు అని పేర్కొంటాడు. ఇక ద్రవ్యోల్బణం అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత
ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించిన వివిధ భావనలు ఏమేమి ఉన్నాయో వాటి గురించి మనకు ప్రొఫెసర్ ఎస్ కిషన్ రావు గారు తెలియజేస్తారు. ప్రొఫెసర్ కిషన్ రావు గారు. డాక్టర్ బాలరెడ్డి గారు ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, దానికి సంబంధించిన కొన్ని మౌలిక విషయాలు తెలిపాడు. అయితే ద్రవ్యోల్బణాన్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే దానికి సంబంధించిన కొన్ని భావనలు, సాధారణంగా ఒక 5-6 భావనలు ఆచరణలో ఉన్నాయి. చాలామంది వేర్వేరు సందర్భాల్లో ఒక్కొక్క భావన వాడుతుంటారు. ఉదాహరణకు ద్రవ్యోల్బణానికి విరుద్ధమైనది ప్రతి ద్రవ్యోల్బణం. అంటే బాలరెడ్డి చెప్పిన దాని ప్రకారంగా కొంతకాలంలో నిరవధికంగా ధరలు కనుక తగ్గుతూ పోతున్నచో, లేదా అతని ప్రకారంగా మాథూరు విశ్లేషణ ప్రకారంగా ప్రతి ద్రవ్యోల్బణాన్ని మనం నిజమైన వాస్తవమైన వేతన రేటు కనుక పెరుగుతూ జీవన ప్రమాణం కనుక డబ్బు రూపంలో సంపాదించేటువంటి ఆదాయం యొక్క విలువ కనుక పెరిగితే దాన్ని మనం ప్రతి ద్రవ్యోల్బణం అనొచ్చు. ఈ రెండు భావనలే కాకుండా గత 20-30 సంవత్సరాల నుంచి ప్రపంచం లోపల మరొక నూతన సమస్య ఏర్పడ్డాది. దీన్ని స్టాగ్ఫ్లేషన్ అని లేక స్తంభన ద్రవ్యోల్బణం అంటారు. పదాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు, ఇది ఒక హైబ్రిడ్, అంటే ఒక సంకర జాతి సంబంధించినటువంటి ఒక భావన. ఒక దిక్కు ఇన్ఫ్లేషన్ ఉంది, మరొక దిక్కు స్టాగ్నేషన్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఒకే సమయంలో అధిక ద్రవ్యోల్బణము, అధిక నిరుద్యోగిత, లేదా పెరుగుతున్న ధరలు అట్లాగే పెరుగుతున్న నిరుద్యోగిత, ఈ రెండూ కూడా ఒకే సమయంలో కనుక ఉంటే దీన్ని స్టాగ్ఫ్లేషను లేక స్తంభన నిరుద్యోగిత మన ద్రవ్యోల్బణం అంటారు. ఇకపోతే చక్రవర్తి కమిటీ 1985 లోపల ప్రభుత్వానికి థ్రెషోల్డ్ ఇన్ఫ్లేషన్ అంటే కనిష్టంగా సహించదగినటువంటి ద్రవ్యోల్బణ రేటు అనేది ఒకదాన్ని సూచించారు. దీన్నే వెనుకడ జోన్ రాబిన్సన్ గారు ఇన్ఫ్లేషన్ బ్యారియర్ వేజ్ అంటే శ్రామికులకు ఆమోదయోగ్యమైన కనిష్ట వేతనము అని జోన్ రాబిన్సన్ అనగా చక్రవర్తి కమిటీ వాళ్ళు దీన్ని థ్రెషోల్డ్ ఇన్ఫ్లేషన్ అంటారు. దీని ప్రకారంగా ప్రతి దేశానికి ఆ యొక్క స్ట్రక్చర్ ప్రకారంగా, నిర్మాణం ప్రకారంగా, కాలమాన పరిస్థితుల ప్రకారంగా కొంత కనిష్ట ధరల్లోని పెరుగుదల అవసరం. ఉదాహరణకు చక్రవర్తి కమిటీ ప్రకారంగా 4% అని, ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారంగా 5% అని, ఇది భారతదేశానికి కనిష్టంగా ఆమోదయోగ్యమైన ఉండవలసినటువంటి ద్రవ్యోల్బణం. ఇంతేకాకుండా కోర్ ద్రవ్యోల్బణం అంటే మౌలిక ద్రవ్యోల్బణం. స్వల్పకాలిక మార్పులను గనుక మనం ఉపేక్షించి దీర్ఘకాలికమైనటువంటివి అట్లాగే ఉత్పత్తి వ్యయాలకు నిజమైన డిమాండ్ వ్యయాలకు సంబంధించిన కారణాలను తీసుకొని ధరల్లోని పెరుగుదల రేటును కనుక మనం లెక్కిస్తే దాన్ని మనం కోర్ ఇన్ఫ్లేషన్ లేక మౌలిక ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు. ఇంకా మరి 2 భావనలు కూడా చలామణిలో ఉన్నాయి. ఒకదాన్ని అంటారు పునః ద్రవ్యోల్బణం అని, మరొక దాన్ని అంటారు ప్రతికూల ద్రవ్యోల్బణం అని. మీకు అందరికీ తెలుసు, ధరలు పెరగటం కానీ తగ్గటం కానీ విపరీతంగా తగ్గినప్పుడు విపరీతంగా పెరగటం మంచిది కాదు. ఎందుకంటే ధరలు కనుక పతనమైపోతున్నా కొద్దీ వర్తకులకు, కార్మికులకు, అట్లాగే పెట్టుబడిదారులకు, వ్యవసాయదారులకు నష్టాలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ధరలు ఎప్పుడైతే పతనమైపోతుంటాయో, ఉదాహరణకు రెసిషన్ అంటాం, మాంద్యం అంటాం, ఇలాంటి సమయం లోపల ప్రభుత్వం కావాలని చాలా స్వల్పంగా ధరను పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని పునఃద్రవ్యోల్బణము లేక రిఫ్లేషన్ అంటారు. అట్లాగే ధరలు విపరీతంగా పెరిగినప్పుడు అవి కూడా మంచివి కావు. దాన్ని నివారించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని ప్రతికూల ద్రవ్యోల్బణం అంటారు. ఇట్లా భారతదేశంలో కనీసం ఎంత లేదన్నా 5-6 ప్రధానమైనటువంటి భావనలు అమల్లో ఉన్నాయి. బాలరెడ్డి గారు, ఇంతవరకు కిషన్ రావు గారు మనకు ద్రవ్యోల్బణం యొక్క భావనలను తెలియజేశాడు. మరి ద్రవ్యోల్బణంలో వివిధ రకాలు ఉంటాయని మనం వింటూ ఉంటాం కదా, ఆ వివిధ రకాలు ఏంటివి? అలాగే ఇంతకుముందు ద్రవ్యోల్బణాన్ని నిర్వచిస్తూ జేఎం కీన్స్ గారు ద్రవ్యోల్బణాన్ని నిర్వచించాడని చెప్పావు. జేఎం కీన్స్ గారు ఈ ద్రవ్యోల్బణం సంబంధించి పాక్షిక ద్రవ్యోల్బణము, తర్వాత వాస్తవిక ద్రవ్యోల్బణము అనే పదాలను కూడా వాడాడు. కాబట్టి ఈ వివిధ రకాల ద్రవ్యోల్బణాల గురించి తెలియజేయండి. ప్రతి సంవత్సరం ధరలలో వచ్చేటటువంటి పెరుగుదలను ఆధారంగా చేసుకొని ద్రవ్యోల్బణాన్ని మనం వివిధ రకాలుగా చెప్పవచ్చు. ఒక బేస్ ఇయర్, ఒక సంవత్సరాన్ని మనం ఆధారంగా చేసుకొని ఆ సంవత్సరంలో ధరలలో వచ్చినటువంటి పెరుగుదల ఆధారంగా ఈ ద్రవ్యోల్బణాన్ని 4-5 రకాలుగా మనం
చెప్పుకుంటున్నాం. మొట్టమొదటిగా ప్రాకే ద్రవ్యోల్బణం అని ఒకటి ఉంది. దీన్ని ఇంగ్లీష్లో క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని అంటాం. సాధారణంగా ఇలాంటి ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు అవసరమేమో, ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. ఒక రోగికి మరి తిరిగి తన యొక్క దినచర్య చేసుకోవడానికి ఆ యొక్క కోల్పోయినటువంటి జ్వరం పీరియడ్లో కోల్పోయినటువంటి శక్తిని మరి పుంజుకోవడానికి టానిక్ కొద్ది రోజుల మట్టుకు ఎట్లా తీసుకుంటామో, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిదారులు లేదా ఉద్యమదారులు, ఉత్పత్తిదారులు పెట్టుబడులు పెంచడానికి, వారికి లాభ రేటు కనిష్టంగా ఉండడానికి ఒక ఉత్ప్రేరకంగా ధరల పెరుగుదలను ఆమోదించడం జరుగుతుంది. దాన్నే మనము 3% వరకు ఉందని పేర్కొంటున్నాం. ఈ 3% లోపు ధరల పెరుగుదల కనుక ఉంటే దాన్ని ప్రాకే ద్రవ్యోల్బణం అని చెప్తాం. ఇకపోతే రెండవది నడిచే ద్రవ్యోల్బణం అని. ఆర్థిక వ్యవస్థలో ఒక సంవత్సర కాలంలో ధరల లోపల వచ్చే పెరుగుదల 3 నుంచి 10% కనుక ఉన్నట్టయితే దాన్ని ఏమన్నారు అంటే నడుస్తున్నటువంటి ద్రవ్యోల్బణం అని చెప్తున్నాం. అయితే ఈ స్థితిలో సామాన్య ప్రజలు కొంత ఇబ్బందులకు గురయ్యేటటువంటి అవకాశం ఉంది. దీన్ని ఇట్లానే చూసుకుంటూ ఊరుకుంటే కనుక, ఏది 10% ధరల పెరుగుదలను కనుక అట్లానే చూస్తూ ఊరుకున్నట్టయితే సామాన్య ప్రజల యొక్క జీవన స్థితిగతులు అస్తావ్యస్తమయ్యే పరిస్థితి ఉంది. ఇకపోతే పరిగెత్తే ద్రవ్యోల్బణం అని ఇంకోటి ఉంది, రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే ఒక చిన్న పిల్లవాడు నడచడానికి కాస్త యవ్వన వస్తువు, యవ్వనుడు పరుగులుగా తీసినటువంటి ద్రవ్యోల్బణం. అంటే ఇక్కడ ధరలలో వచ్చేటటువంటి పెరుగుదల సంవత్సరంలో 20 నుంచి 30% వరకు ఉంటుంది. 20 to 30% వరకు పెరుగుదల ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే మనం పరిగెడుతున్నటువంటి ద్రవ్యోల్బణం అంటాం. అలాంటి పరిస్థితులలో ప్రభుత్వము కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ద్రవ్య విధానం అని, తర్వాత కోశ విధానం అని, ద్రవ్యపరమైనటువంటి చర్యలు, కోశపరమైనటువంటి చర్యలు, ఈ 2 రకాల చర్యలను అమలు చేస్తూ ఆ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఆర్థిక వ్యవస్థలో అది చెడు ప్రభావాలను చూపించే అవకాశం ఉంటుంది. ఇకపోతే అతి క్లిష్టమైనటువంటిది, తర్వాత ఏ ఆర్థిక వ్యవస్థలో అలాంటి స్థితి రాకుండా ఉండడానికి ద్రవ్యవాదులు కానీ ప్రభుత్వ విధాన నిర్ణేతలు కానీ చూస్తారు. దాన్నే మనం ఏమంటామంటే అతి ద్రవ్యోల్బణం అని అంటాం, హైపర్ ఇన్ఫ్లేషన్ అని అంటాం. అంటే ఇప్పుడున్నటువంటి మనం ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి ధరలు మన ఈ ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఉండదు. అంటే గంటకి నిమిషానికి కూడా ధరలలో మార్పు వస్తుంటుంది. ఈవెన్ 100% వరకు కూడా ధరలలో పెరుగుదల కనబడుతుంటుంది. 30 to 100% వేరియేషన్ ఉంటుంది ధరలలో. ఒకే రోజులో ఎన్నో మార్లు ధరలు ఒడిదొడుకులకు లోను కావడం, పెరగడం జరుగుతుంటుంది. అలాంటి పరిస్థితులలో ద్రవ్య వ్యవస్థనే, మానిటరీ సిస్టమ్ కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. ప్రజలకు ద్రవ్యం ఎడల నమ్మకం సన్నగిల్లి ద్రవ్యం విలువ రోజు రోజుకు పడిపోవడం వల్ల ఆ యొక్క ద్రవ్యాన్ని వస్తురూపకంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ దిశలో ఏమవుతుందంటే, సరే, ఇంతవరకు బాలరెడ్డి మనకు హైపర్ ఇన్ఫ్లేషన్ గురించి చెప్పాడు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఈ హైపర్ ఇన్ఫ్లేషన్ ఎదుర్కోవడం జరిగిందా? ఏదైనా కంట్రీస్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధానికన్నా ముందు, మొదటి ప్రపంచ యుద్ధానికన్నా ముందు జర్మనీ లోపల, చైనా లోపల ఇలాంటి హైపర్ ఇన్ఫ్లేషన్ జరిగాయి. చైనాలో ఇప్పటికీ ఒక్కొక్క సామెత అప్పుడప్పుడు అంటుంటారు, వెనుకటి కాలంలో మేము ప్యాకెట్లో డబ్బు పట్టుకుపోయి గంపలతో లేక గుళ్ళల నిండా వస్తువులు పట్టుకొచ్చేది అంటున్నారు. అట్లా కాకుండా ఈ హైపర్ ఇన్ఫ్లేషన్ అప్పుడు గుళ్ళలు, సూట్ కేసు నుంచి డబ్బు పట్టుకుపోయి పాకెట్లో ఆహారాన్ని పట్టుకొస్తారు. అంటే 100 కొద్ది 1000 కొద్ది రూపాయలు ఇచ్చినప్పుడు ఒక కప్పు ఛాయ్ కానీ ఒక ప్లేట్ అన్నం కానీ అలాంటి హైపర్, ఇది చైనాలో, జర్మనీలో, ఇంకా అంతేకాకుండా కొన్ని లాటిన్ అమెరికన్ కంట్రీలో కూడా ఈ 100 దాటి కూడా 150, 300% దాటి కూడా హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చారు. బాలరెడ్డి గారు, ఇప్పుడు మనం ద్రవ్యోల్బణ రకాల గురించి చర్చిస్తున్నాం కదా. జేఎం కీన్స్ గారు తెలియజేసిన పాక్షిక ద్రవ్యోల్బణం మరియు వాస్తవిక ద్రవ్యోల్బణం అంటే ఏంటో చెప్పండి. కీన్స్ ప్రకారం ద్రవ్యోల్బణాన్ని 2 రకాలుగా పేర్కోవడం జరిగింది. ఒకటి పాక్షిక ద్రవ్యోల్బణం అంటాడు, రెండవ దాన్ని వాస్తవిక ద్రవ్యోల్బణం అని అంటాడు. పాక్షిక ద్రవ్యోల్బణం అని ఎప్పుడు అంటాడంటే, ఆర్థిక వ్యవస్థలో ఉపయోగించబడని వనరులు ఉన్నంత వరకు పెట్టుబడులు జరిగినప్పుడు అది ధరల పెరుగుదలకు దారితీయదు. తద్వారా ఉత్పత్తిలో పెరుగుదల సంభవిస్తుంది. ఎప్పుడైతే ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతుందో ఆదాయాలు పెరగడము, తద్వారా డిమాండ్ పెరగడము, ఆ డిమాండ్కి అనుగుణంగా ఉత్పత్తులలో పెంపుదల కోసము ఉత్పత్తి కారకాలకు డిమాండ్ ఏర్పడడం జరుగుతుంది. అయితే ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఉత్పత్తి కారకాల యొక్క కొరత వలన వాటి యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ఉత్పత్తి కారకాల కొరత మూలంగా వాటిని ప్రత్యామ్నాయం చేయడానికి వీలుండదు. కాబట్టి వాటి యొక్క ధరలు డిమాండ్ మేరకు సప్లై లేకపోయినప్పుడు వాటి ఉత్పత్తి కారకాల యొక్క ధరలు పెరగడము, తద్వారా ఉత్పత్తి వ్యయం పెరగడము, వాటి మూలంగా ధరలు పెరగడం అనేది సంభవిస్తూ ఉంటుంది. ఇది పూర్తి ఉద్యోగిత స్థాయి రానటువంటి దశ
దీన్నే ఈ స్థితిలో ధరలు పెరుగుతూ ఉన్నట్టయితే దాన్ని పాక్షిక ద్రవ్యోల్బణం అని పేర్కొన్నాడు కీన్స్. ఇకపోతే వాస్తవిక ద్రవ్యోల్బణానికి వస్తే సంపూర్ణోద్యోగిత స్థాయి వచ్చిన తర్వాత అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వనరులన్నీ సద్వినియోగం చేసుకున్న తర్వాత ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ వచ్చిన తర్వాత పెట్టుబడులు కనుక పెరిగి అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ గ్రేటర్ దెన్ అగ్రిగేట్ సప్లై, సమిష్టి డిమాండు సమిష్టి సప్లై కన్నా అధికమైనప్పుడు సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల అనేది సంభవిస్తుంటుంది. అలాంటి ధరల పెరుగుదలను వాస్తవిక ద్రవ్యోల్బణం అని కీన్స్ మహాశయుడు చెప్పడం జరిగింది. ప్రొఫెసర్ కిషన్ రావు గారు, అసలు ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా లెక్కిస్తారు? ఈ లెక్కించడానికి ఏమైనా కారకాలు ఉన్నాయా? సాధారణంగా హోల్సేల్ ప్రైసెస్ అంటారు, రీటైల్ ప్రైసెస్ అంటారు. మరి ఇవేంటివి? వినియోగదారుల సూచీ సంఖ్యను బేస్ చేసుకొని ద్రవ్యోల్బణం లెక్కించడం జరుగుతుంది అంటారు, లేదా హోల్సేల్ ప్రైసెస్ను దృష్టిలో పెట్టుకొని ద్రవ్యోల్బణం లెక్కించడం జరుగుతుంది అంటారు కదా. ఈ ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా లెక్కిస్తారో తెలియజేయండి. ద్రవ్యోల్బణాన్ని అర్థం చేసుకోవటం వేరు, నిర్వచించడం వేరు. నిర్వచించి అర్థం చేసుకున్న తర్వాత అసలు ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? ఏనుగా ఉందనుకోండి, ఏనుగు అంటే ఏమిటో తెలుసా అంటే ప్రతి చిన్న పిల్లవాడు కూడా తెలుసు అంటాడు. ఏనుగు నిర్వచించము అన్నప్పుడు కొంత ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే ద్రవ్యోల్బణాన్ని అంత సులభంగా లెక్కించడం సాధ్యం కాదు. అయినప్పటికీ ఆర్థికవేత్తలు గత సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేశారు. చేసి ఎంత లేదన్నా స్థూలంగా మూడు పద్ధతులు సూచించారు. ఏ పద్ధతి వాడినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని కనుక మనం లెక్కించాలంటే ఏదే కానీ ఒక ఆధార సంవత్సరం, మూల సంవత్సరాన్ని తీసుకోవాలి. అంటే మనం నిన్నటి కన్నా ఇవాళ, ఇవాటి కన్నా రేపు, లేక పొద్దుటి కన్నా సాయంత్రి అన్న ఒక సమయం కావాలి. గతంలోని ఏ సంవత్సరాన్నైనా మూల సంవత్సరంగా తీసుకోవచ్చు. ఉదాహరణకు ప్రస్తుతం టోకు ధరలు ఉన్నాయి. ఈ టోకు ధరల కోసం 1993 సంవత్సరాన్ని ఆధార సంవత్సరం తీసుకున్నారు. అట్లాగే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వినియోగదారుల సూచి సంఖ్య ఉంది. దీనికి ఇటీవలి కాలంలో 2000 సంవత్సరాన్ని ఆధార సంవత్సరం తీసుకున్నారు. అంటే ద్రవ్యోల్బణాన్ని కొలవాలంటే మొట్టమొదటి స్టెప్ లోపల మనం మూల సంవత్సరాన్ని ఎంపిక చేసుకోవాలి. అంటే సూచీ సంఖ్యలు నిర్మించాలి. సూచీ సంఖ్యలు నిర్మించడానికి భారతదేశంలో 3 రకాల కొలమానాలు ఉన్నాయి. దీన్ని ఒకటంటాము టోకు ధరల్లో దీన్ని కొలడం, ఇంకొకటి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లేక వినియోగదారుల సూచి సంఖ్య అని. ఇక ఇది కాకుండా మూడవది ఇంప్లిసిట్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ డిఫ్లేటర్ అంటారు. అంటే జాతీయ ఆదాయం ప్రస్తుత ధరలో, జాతీయ ఆదాయం నిలకడ ధరలో ఒకదాన్ని మరొక దానితో భాగిస్తే అందులో ఇమిడి ఉన్నటువంటి ధరలు తెలుస్తాయి. దీన్ని మూడవ రకమైనటువంటి కొలమానం అంటారు. అయితే ఈ మూడింట్లో సాధారణంగా చాలా సందర్భాల్లో ఈ టోకు ధరల సూచి సంఖ్య అట్లాగే వినియోగదారుల సూచి సంఖ్య ఈ రెండింటినీ పాపులర్గా ఉన్నాయి. వీటి గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకుంటాం. ప్రస్తుత కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారంగా, ఆర్థికవేత్తల ప్రకారంగా భారతదేశంలో ఈ యొక్క టోకు ధరల ప్రకారంగా ఏదైతే ద్రవ్యోల్బణాన్ని మనం లెక్కిస్తున్నామో దాన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటున్నారు. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఎందుకంటారంటే ఈ యొక్క టోకు ధరల్లో అన్ని రకాల వస్తువులు తీసుకోబడతాయి, సేవలు మాత్రం తీసుకోబడవు. ప్రాథమిక వస్తువులు, అంతిమ వస్తువులు, మాధ్యమిక వస్తువులు ఏవేవైతే టోకు ధరలు అమ్ముతున్నారో వాటిని తీసుకుంటారు. ఇందులో చాలా రకాల వస్తువులు తీసుకున్నారు. అంతేకాకుండా దీన్ని కొలవటం అనేది ప్రతి వారం మనం భారతదేశంలో ద్రవ్యోల్బణం ఎంత ఉందంటే ఈ టోకు ధరల ప్రకారంగా తెలుసుకోవచ్చు. గత వారం ఎంత ఉంది అన్నదానికి 15 రోజుల వ్యవధిలో మనకు సమాచారం అందుతున్నది. ఈ టోకు ధరల సూచీ సంఖ్య కాకుండా రెండవ రకం అని అంటారు వినియోగదారుల సూచీ సంఖ్య. ఇందులో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఒకటి పారిశ్రామిక శ్రామికులకు సంబంధించినది, మరొకటి పట్టణంలో నాన్ మాన్యువల్ వర్క్ ఏదైతే సివిల్ వర్క్స్, వైట్ కాలర్స్ జాబ్ చేస్తారో అలాంటి వాళ్ళ కోసం, మరొకటి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యవసాయ కూలీలకు. ఒక్కొక్కప్పుడు ఏమంటారంటే ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫార్ ఇండస్ట్రియల్ వర్క్ ఏదైతుందో ఇది పట్టణకి సంబంధించిన ద్రవ్యోల్బణమని, అట్లాగే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫార్ అగ్రికల్చర్ లేబర్ అవుతుందో దీని గ్రామీణ ప్రాంతానికి సంబంధించిందని, ఇంకా సమయం లేనప్పుడు టూకీగా అర్థం చేసుకోవాలన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఈ టోకు ధరల సూచి సంఖ్య తీసుకుంటారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఈ నాలుగింట్లోపల ఏది ఉత్తమమైనటువంటిది అన్న దాని గురించి కొన్ని అధ్యయనాలు చేశారు. దీర్ఘకాలంలో ఈ నాలుగిట్లో ఉన్నటువంటి ట్రెండు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. స్వల్పకాలంలో ఒకటి 3 ఉండవచ్చు, ఒకటి 4 ఉండవచ్చు, ఒకటి 5 ఉండవచ్చు. ఉదాహరణకు 2005-2006 సంవత్సరం లోపల టోకు ధరల ప్రకారంగా భారతదేశంలో మన ద్రవ్యోల్బణ రేటు సుమారు 4-4.5%. దానికి విరుద్ధంగా వినియోగదారుల సూచి సంఖ్య తీసుకుంటే 3.5 నుంచి 4 నుంచి 5 వరకు ఉన్నాయి. అంటే సుమారు 4 నుంచి 5% వరకు ఉన్నాయి. వీటి మధ్యన తేడా ప్రస్తుత కాలంలో చాలా అధికంగా లేదు. అయితే దేన్ని తీసుకోవాలి అన్నది సందర్భాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా జీవన ప్రమాణాన్ని లెక్కించడానికి, డిఏ అనౌన్స్ చేయడానికి, జీవన ప్రమాణం పెరిగిందా తగ్గిందా తెలుసడానికి ఈ యొక్క వినియోగదారులు తీసుకుంటారు. లేనిచో హోల్సేల్ ప్రైస్ తీసుకుంటారు. బాలరెడ్డి గారు, ద్రవ్యోల్బణానికి సంబంధించి వివిధ సిద్ధాంతాలు ఉన్నాయని, ముఖ్యంగా 2 సిద్ధాంతాలు ఉన్నాయని వింటూ ఉంటాము. ఒకటి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని, రెండవది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని. ఇంతకుముందు మీ చర్చలో కూడా వీటి గురించి చెప్పడం జరిగింది. అంటే డిమాండ్ ప్రేరిత మరియు వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం. కాబట్టి ఈ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఏంటి, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఏంటి, వాటి గురించి తెలియజేయండి. ముఖ్యంగా కీన్స్ చెప్పినట్టుగా సమిష్టి డిమాండ్లో పెరుగుదల సమిష్టి సప్లైలో పెరుగుదల కన్నా అధికంగా ఉన్నప్పుడు అది డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థలో సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల సంభవిస్తుందని పేర్కొంటాడు. అంతేకాకుండా ఇంకొక సందర్భంలో అతడు చెప్తాడు ఏంటంటే, పెట్టుబడుల స్థాయి పొదుపుల స్థాయి కన్నా అధికంగా ఉన్నప్పుడు ధరల పెరుగుదల అనేది సంభవిస్తుంది ఆర్థిక వ్యవస్థలో, తద్వారా అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుందంటాడు. దీన్నే కీన్స్ డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని పేర్కోవడం జరిగింది. అయితే దీన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని వివరించడానికి కూడా 2 రకాల భావనలు ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టేటటువంటి కోశపరమైనటువంటి చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థలో ఈ ద్రవ్య సరఫరా పెరగడం, పెట్టుబడులు అధికం కావడం, ప్రభుత్వ వ్యయం పెరగడం, వీటి మూలంగా ఏర్పడేటటువంటి ధరల పెరుగుదలను డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని. ఇంకొక సిద్ధాంతం ప్రకారం ద్రవ్యవాదులు ఏమంటారంటే, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా పెరగడం మూలంగా, మనీ సప్లై పెరగడం మూలంగా అది సాధారణ ధరల స్థాయిలో పెరుగుదలకు దారితీస్తుంది. కాబట్టి దీన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని, అంటే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణానికి కారణము ద్రవ్యవాదుల యొక్క ప్రకారము ద్రవ్య సప్లైలోని పెరుగుదల ముఖ్య కారణంగా, ముఖ్య భావనగా చెప్తారు. ఇకపోతే ఇంకొక కాన్సెప్ట్, ఇంకొక సిద్ధాంతం ఏంటంటే వ్యయ ప్రేరితమైనటువంటి, దీన్నే ఇంకో పదంలో కొంతమంది అర్థశాస్త్రవేత్తలు సప్లై ప్రేరిత ద్రవ్యోల్బణం అని కూడా అంటారు. ఇక్కడ మనకు పేరులోనే కనబడుతుంది, ఉత్పత్తి వ్యయాలు పెరగడం మూలంగా ధరలు పెరుగుదల కనుక సంభవిస్తే దాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అని అంటాం. ఈ ఉత్పత్తి వ్యయాలు ఏ విధంగా పెరుగుతాయంటే, ముఖ్యంగా ఒక వస్తు ఉత్పత్తిలో ప్రధాన భూమికమైన పోషించేటి వేతనాలు, శ్రామికుల యొక్క వేతనాలు. పటిష్టమైనటువంటి శ్రామిక సంఘాలు ఉన్నప్పుడు వారు అధిక వేతనాల కోసం డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే ఉన్నటువంటి కనిష్ట జీవన ప్రమాణ స్థాయిని ఆ విధంగానే కొనసాగించడం కోసం, లేదా ఉన్నత జీవన ప్రమాణాలు పొందడం కోసం శ్రామిక సంఘాలు, పటిష్టమైనటువంటి శ్రామిక సంఘాలు వాళ్ళ యొక్క శ్రామికుల యొక్క ఉత్పాదకత రేటు కన్నా కూడా అధికంగా వేతనాలను డిమాండ్ చేసినప్పుడు, ఆ విధంగా వేతనాలు పెరగడం మూలంగా ఈ యొక్క ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఆ ఉత్పత్తి వ్యయం పెరిగిన రేటుకు అనుకూలంగా ఉత్పత్తిదారులు ధరలు పెంచడం అనేది జరుగుతుంది. తద్వారా ఈ యొక్క వ్యయ ప్రేరితమైనటువంటి ద్రవ్యోల్బణం వస్తుంది. ఈ ద్రవ్యోల్బణము లేదా ధరలు ఎందుకు పెరుగుతాయి, అసలు ద్రవ్యోల్బణం ఏ కారణాల వల్ల ఏర్పడుతుంది అనే అంశాన్ని ప్రొఫెసర్ ఎస్ కిషన్ రావు గారు తెలియజేస్తారు. ద్రవ్యోల్బణం అన్నది ఒక బహుముఖ సమస్య, మల్టీ ఫ్యాసెట్ ఫినామినన్. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. బాహ్య కారణాలు కావచ్చు, ఆంతరింగిక కారణాలు కావచ్చు, ద్రవ్య కారణాలు కావచ్చు, ద్రవ్యేతర కారణాలు కావచ్చు, ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణం, స్ట్రక్చర్కు సంబంధించిన కారణాలు కావచ్చు. వీటన్నిటిలోపట ప్రధానంగా కనుక మాట్లాడాలంటే, ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని ఇచ్చినప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం ఇంకా ప్రజలు ఏవైతే ఖర్చు చేస్తున్నారో, పెట్టుబడి చేస్తున్నారో, ఈ పెట్టుబడి యొక్క విధానము అంటే ప్యాటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, ఇది ఏ విధంగా ఉన్నది. ఈ యొక్క ప్రజలు ప్రభుత్వం చేసేటువంటి పెట్టుబడి ఖర్చు యొక్క విధానాన్ని బట్టి, స్వరూపాన్ని బట్టి, ఆకృతిని బట్టి, ఏ రంగాలపై, ఏ వస్తువులపై, ఏ ఉత్పత్తులపై, ఏ కలాపాలపై ఎంతెంత నిష్పత్తులు చేస్తున్నారన్న దాన్ని బట్టి ప్రధానంగా ఉంటుంది. టూకీగా చెప్పాలంటే, దేశంలో ప్రజలు చేసే
ప్రభుత్వం ప్రజలు చేసేటువంటి పెట్టుబడులు ఏవైతున్నాయో 2 రకాలు అనుకోవచ్చు మనం. ఒకటి ప్రొడక్టివ్, మరొకటి అన్ప్రొడక్టివ్. అంటే ఉత్పాదక పెట్టుబడులు, అనుత్పాదక పెట్టుబడులు. ఈ 2 రకాల ఉత్పత్తి లోపల ఏ తూకంలో, ఏ పాళ్లలో, ఏ నిష్పత్తిలో మనం పెట్టుబడి చేయాలి అంటే ఉత్పాదక రంగంలో, అనుత్పాదక రంగంలో సమతూకంగా, ఒక రకమైనటువంటి సంతులితంగా దీన్ని చేయాలి. ఈ యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగినప్పుడు దాని ప్రభావం ధరలు పెరుగుతాయి. అట్లాగే విపరీతంగా ఆహార ధాన్యాలు మనం కనుక దాచుకుంటే, ఉత్పత్తి అనేది మనం చేసాము 60 మిలియన్ టన్నులు, కానీ ఎఫ్సీఐ ఏం చేసింది, గోడౌన్లో పెట్టుకొని తాళం వేసుకున్నది. ఎందుకు? దీర్ఘకాలం దృష్టి పెట్టుకొని. అంటే వస్తువులు ఉన్నాయి, వస్తు రూపంలో ఉన్నటువంటి డబ్బు అనేది ప్రజల దగ్గర ఉంది, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, వస్తువులు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్ స్టాక్స్ కూడా విపరీతంగా ఒక హద్దు మీరి దాటిపోయినప్పుడు అది కూడా ద్రవ్యోల్బణానికి తోడ్పడుతుంది. ఇంతవరకు మనం ద్రవ్యోల్బణ కారులో తెలుసుకున్నాం కదా, అసలు ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక వ్యవస్థ పైన ఎటువంటి ప్రభావం పడుతుంది? ఉత్పత్తి పైన కానీ, పంపిణీ పైన కానీ, ఇతర అంటే ఆ ఆర్థిక వ్యవస్థలో ఉన్న వివిధ వర్గాల పైన ఈ ద్రవ్యోల్బణం పెరగడం వల్ల, ఈ ద్రవ్యోల్బణం ఏర్పడడం వల్ల ఎటువంటి ప్రభావాలు కలుగుతాయి? వీటి గురించి తెలియజేయండి. ప్రధానంగా చెప్పాలంటే పెరుగుతున్న ధరలే కానీ, తగ్గుతున్న ధరలే కానీ, అంటే ద్రవ్యోల్బణం, ప్రజలు, ఈ 2 కూడా దేశానికి మంచివి కావు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి 2 గుండాలు, రోక్స్. వీటిని మనం తరిమి కొట్టాలి. అయితే ఈ తరిమి కొట్టాలి అన్నది మనం దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలంలో ధరలు పెరిగినా తగ్గినా అందరూ చెడిపోతారు. కానీ స్వల్పకాలంలో ఏమైపోతుందంటే ధరలు పెరగటం వల్ల కొంతమంది లాభపడతారు, కొంతమంది నష్టపోతారు. స్వల్పకాలం గురించి మాట్లాడినప్పుడు ఈ స్వల్పకాలంలో అంటే స్వల్పకాలం అంటే 6 నెలలు, సంవత్సరం, సంవత్సరన్నర ఇలాంటి కాలం లోపల ద్రవ్య రూపంలో ఎవరైతే ఆదాయాన్ని సంపాదిస్తున్నారో, ఉదాహరణకు ఇటీవలి కాలంలో భారతదేశంలో చాలామంది కాంట్రాక్ట్ లేబర్స్ అని, కాల్ సెంటర్ లేబర్స్ అని, బిజినెస్ ప్రాసెసింగ్ అని అన్నారు. ఇలాంటి వాళ్ళందరూ దెబ్బతింటారు. అంటే మీలాంటి నాలాంటి ఉద్యోగులను దెబ్బతినవండి. ఎందుకంటే మనకు డిఏ రేటు అనేది ఒకటి ఉంది. రెండవది, ఎవరైతే డబ్బు రూపంలో అప్పులు ఇచ్చారో వాళ్ళు కూడా చెడిపోతారు. ఇకపోతే ప్రధానమైనటువంటి ఒక ద్రవ్యోల్బణ మిస్టేక్ ఏమిటంటే ఇది పెట్టుబడిదారులకు లాభం చేసి పేదవాళ్లను నష్టం చేస్తుంది. ఇంతవరకు మనము ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాల గురించి ప్రొఫెసర్ కిషన్ రావు గారు తెలియజేశారు. టైం కాన్స్టెంట్ వల్ల మనం ఇంకా ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యల గురించి తెలుసుకోలేకపోయాము. వీటి గురించి మీరు మన కోర్స్ మెటీరియల్లో సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. కాబట్టి ఆ కోర్స్ మెటీరియల్ చదవగలరని ప్రార్థన. ఇంతవరకు మనము ద్రవ్యోల్బణం గురించి, ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణ కారణాలు ఏంటివి, రకాలు ఏంటి, దాని కారకాలు ఏంటివి, అదేవిధంగా ద్రవ్యోల్బణ ప్రభావాలు ఏంటో తెలుసుకోవడం జరిగింది. ఈ స్టూడియోకి వచ్చిన ప్రొఫెసర్ కిషన్ రావు గారికి మరియు పాల్రెడ్డి గారికి ఓపెన్ యూనివర్సిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.